అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 12th డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ 1.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై మాత్రం ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 1.7% ఫస్ట్ టైం 20,000 మార్క్ని నాస్డాక్ హిట్ చేసి రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయింది. S&P 500 కూడా దాదాపుగా 1% వరకు లాభాలు నమోదవగా డౌ జోన్స్ మాత్రం 0.5% మేర నష్టాలతో ముగిసింది. టెస్లా షేర్స్ క్లోజ్ అట్ రికార్డ్ హై బూస్టెడ్ బై 69% పాప్ సిన్స్ ట్రంప్ ఎలక్షన్ విక్టరీ. సో ఎలక్షన్ ట్రంప్ ఆయన వెనకుండి నడిపిస్తున్నారు, ఈయన వెనక ఆయన ఉన్నారా, ఆయన వెనక ఈయనున్నారా పక్కన పెడితే సో టెస్లా షేర్ హోల్డర్స్ మాత్రం పండగ చేసుకున్నారు. దాదాపు 70% మేర జంప్ ఎలక్షన్ విక్టరీ తర్వాత మనం చూసాము. ఆల్ఫాబెట్ అండ్ టెస్లా రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయ్యే అమెజాన్ అండ్ మెటా కూడా నాస్డాక్ని మరింతగా పుష్ చేస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ జంప్ అయితే మనం నాస్డాక్లో చూడవచ్చు, ఎందుకంటే అంత టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా నాస్డాక్లో ఉన్నాయి కాబట్టి ఈ జంప్ అయితే మనం చూస్తున్నాం. గోల్డ్ $2,750 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $73-74 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఇంకొకటి ఏ లిటిల్ బిట్ ఆఫ్ వాల్ స్ట్రీట్. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, అంటే ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ గ్రోత్ ట్రెజెక్టరీ అయితే ఉంది. టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో టెక్ స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉన్నాయి. అక్కడ దేశీయంగా ఐటీ కంపెనీస్కి అంత బెనిఫిట్ అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి అమెరికన్ మార్కెట్స్లో ఉన్న టెక్ స్టాక్స్ లాభం పొందే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా అంటే మనకు అక్కడ అవగాహన ఉండి ఆ మార్కెట్స్ గురించి అవగాహన ఉంటే కొద్దిగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఎస్పెషల్లీ యుఎస్ ఆపర్చునిటీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, అంటే మన పోర్ట్ఫోలియోలో ఒక 5-10%, ఇంకా చెప్పాలంటే ఇంకొద్దిగా మేబీ సిప్ పద్ధతిలో టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కొద్దిగా డైవర్సిఫికేషన్గా కూడా ఉంటుంది. అంటే కరెన్సీ ఫ్యాక్టర్, క్రాస్ కరెన్సీ బెనిఫిట్ కూడా మనం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల అంటే మనం డైరెక్ట్గా స్టాక్స్ కొనగలమా అంటే కొనగలం, బట్ ఆ రిస్క్ కూడా ఎందుకు చేయాలి అని అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో సిప్ పద్ధతిలో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే యుఎస్ టెక్నాలజీ స్టాక్స్ మీద మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఫ్రాంక్లిన్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి, అలాగే మోతీలాల్ ఓస్వాల్ కూడా ఫండ్ ఒకటి ఉంది యుఎస్ ఈక్విటీస్కి సంబంధించి. సో వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బెటర్ అంటే కొద్దిగా అవగాహన ఉండి ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద మనం చేసుకోగలిగితే అటు మోతీలాల్ ఓస్వాల్ కానీ లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్రాంక్లిన్ యుఎస్ ఆపర్చునిటీస్ కానీ ఉన్నాయి. సో మంచి గ్రోత్ పొటెన్షియల్ని కనబరిచే అవకాశం ఉంది. కాకపోతే మనం సిప్ పద్ధతిలో ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో పెట్టుకోవడమే మంచిది. సమ్ డైవర్సిఫైడ్ అండ్ సెక్టోరల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ హ్యావ్ ప్రొవిజన్ టు అలొకేట్ అప్ టు 35% ఇన్ ఈక్విటీస్. ఇక్కడ పీపీఎఫ్ఏస్ ఎప్పటి నుంచో ఆల్ఫాబెట్ స్టాక్స్ హోల్డ్ చేస్తుంది. పరాగ్ పారిక్ మనలో ఎంతమంది దాని గురించి అవగాహన ఉందో తెలియదు, బట్ మనం పెద్దగా ఏఈఎంస్ విషయంలో ఏఎంస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసిఐ, మేజర్గా మోతీలాల్ ఓస్వాల్, మెర్రే అసెట్ వీరి గురించి మాట్లాడుకుంటాం. బట్ పీపీఎఫ్ఏస్ కూడా చాలా మంచి వన్ ఆఫ్ ది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు వీటి కోసం. స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తేనేమో సో నిన్న నెట్ సెల్లర్స్గా నిలిచారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అండ్ మేజర్గా నిన్న ఒకసారి చూస్తే సెకండ్ కన్సిక్యూటివ్ సెషన్ వాళ్ళు సెల్ చేశారు. 1,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు 2,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న మన వాళ్ళు బై చేశారు. $84.84 దగ్గర నిన్న రూపీ క్లోజ్ అయింది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. స్టాక్స్ పరంగా చూస్తేనేమో గోదావరి పవర్ ఒక మేజర్ అప్డేట్ ఇది. ద కంపెనీ హెస్ ఎంటర్డ్ ఇంటూ ఏ 7-year అగ్రిమెంట్ విత్ గెయిల్ టు సప్లై RLNG గ్యాస్ ఫర్ ద కంపెనీస్ అప్కమింగ్ పెల్లెట్ ప్లాంట్. సో వాళ్ళ పెల్లెట్ ప్లాంట్కి గోదావరి పవర్ గ్యాస్ సప్లై చేయబోతోంది. ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో ఒక కొత్త మల్టీ బ్రాండ్ షోరూమ్ స్టార్ట్ చేసింది. గ్రీవ్స్ కాటన్ ఆఫర్ టు సెల్ సర్టన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హెల్డ్ బై ద కంపెనీ ఇన్ ద ప్రపోజ్డ్ IPO. సో అదొకటి. యాక్మే సోలార్, ద కంపెనీ సెక్యూర్డ్ ద 250 megawatt FDRE ప్రాజెక్ట్
అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ ద ఈ రివర్స్ ఆక్షన్ బై ఎన్హెచ్పిసి. అదొక అప్డేట్. అరబిందో ఫార్మా 2041 షేర్స్ని సతకామి మక్కపాటి అనే వాళ్లకు ప్రిఫరెన్షియల్ బేసిస్ కింద అలాట్ చేశారట. సో పోస్ట్ ద అలాట్మెంట్ ద ఆర్మ్ కంటిన్యూస్ యాజ్ అ సబ్సిడరీ ఆఫ్ ది కంపెనీ. సో ఈ సబ్సిడరీ కంపెనీకి అది ఉంటుందని. భారత్ ఫోర్జ్ ద కంపెనీ కంప్లీట్ ద ట్రాన్స్ 1 ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అక్విజిషన్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎస్పీవీస్. ఓకే, సమ్మాన్ క్యాపిటల్ దాదాపు 2500 crores దాకా రైజ్ చేయబోతుంది. పిలానీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్బిఎఫ్సిగా మార్చాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ వీళ్ళ కంపెనీ ఆర్మ్ ప్యూర్ సాఫ్ట్వేర్ హ్యాస్ స్ట్రెంథన్డ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద డిజిటల్ లెండింగ్ స్పేస్ ఒకటి. అండ్ హుందాయ్ మోటార్స్కి 22 కోట్ల రూపాయల మేర ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్ ఒకటి వచ్చింది 2008కి సంబంధించి. వేదాంత మరొకసారి ఇంటరిమ్ డివిడెండ్ 4వసారి మధ్యంతర డివిడెంట్ ఇచ్చే అంశం మీద డిసెంబర్ 16వ తారీఖు నిర్ణయం తీసుకుంది. అండ్ ఆల్ టైమ్ హై హిట్ చేసిన స్టాక్ ఇది వేదాంత. బట్ మన వ్యూ మాత్రం ముందు నుంచి చాలా కాలం నుంచి నెగిటివ్ ఉంది బికాస్ ఆఫ్ ప్రమోటర్స్ ఇష్యూస్ వల్ల. సో ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఆఫ్ఘాన్స్ ఆల్మోస్ట్ ద కంపెనీస్ జేవీ విత్ హిందుస్థాన్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద లోయెస్ట్ బిడ్డర్. దాదాపు 503 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ గెలుచుకున్నారు. గోపాల్ స్నాక్స్ వాళ్ళ గుజరాత్లో ఒక పెద్ద ప్లాంట్లో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. గ్లాండ్ ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ నుంచి ఫైటోనాడియోన్ ఇంజెక్టబుల్ ఎమల్షన్ సింగిల్ డోస్ యాంప్యూల్స్కి సంబంధించి యుఎస్ఎఫ్డిఏ నుంచి వాళ్ళకి ఆమోదం లభించింది. ఓకే, ఇది మేజర్గా. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ గవర్నర్ బ్యాట్స్ ఫర్ కంటిన్యూటీ స్టెబిలిటీ ఇన్ పాలసీ డెసిషన్స్. సో కంటిన్యూటీ ఉండాలి, పాలసీ డెసిషన్స్లో స్థిరత్వం ఉండాలి, ఇన్నోవేషన్ చేస్తూ ఎఫిషియెంట్గా గ్రోత్ని రైజ్ చేస్తూ అంటే వృద్ధి మీద ఫోకస్ చేస్తూ ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడమే లక్ష్యంగా ఆయన చెప్తున్నారు. ఇండియా టు ట్రంప్ గ్లోబల్ ఛాలెంజెస్. ఓకే, కోకోకోలా 40% వాటాని హెచ్ఈసీబీలో జూబిలెంట్ భారతీయ గ్రూప్కి విక్రయించబోతోంది. అదే ఏ కంపెనీకి కూడా అంటే అటు జూబిలెంట్ కంపెనీస్కి ఇది డైరెక్ట్గా రిలేటెడ్ అయిన కంపెనీ అయితే కాదు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీ జూబిలెంట్ భారతీయ అనేది. సో అందువల్ల మనం ఏ స్టాక్స్ జంప్ అవుతాయన్న ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. స్టాక్స్ పరంగా మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే సిప్లాకి వాళ్ళ ఆఫ్రిజా అన్న ఒక కంపెనీ ఆఫ్రిజా అన్న డ్రగ్ని ఇన్సులిన్ని ఇన్హేల్ చేసే ఒక డ్రగ్ని మార్కెట్ చేసేందుకు అవకాశం లభించింది వాళ్ళకి. పీసీ జ్యువెలర్స్ 5.2 crores షేర్స్ని 292 చెప్పున కన్సార్టియం లెండర్స్కి ఇచ్చారు. శ్రీరామ్ ఫైనాన్స్లో మిగిలిన 84.4% వాటా కూడా వార్బర్ పింకస్ 3,929 crores కొనుగోలు చేయబోతోంది. మొత్తం వాటా వార్బర్ పింకస్ చేతులకు వెళ్తోంది శ్రీరామ్ ఫైనాన్స్కి సంబంధించి. రిలయన్స్ పవర్ 930 మెగావాట్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ని దక్కించుకుంది. అవుట్సోర్సింగ్ ఫర్ యుఎస్ ఫిజిషియన్స్ ఈస్ కీపింగ్ ఐకేఎస్ ఇన్ గుడ్ హెల్త్. సో ఐకేఎస్ అనేది ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ అని రాకేష్ జుంజున్వాలా గారి ఫ్యామిలీ ప్రమోట్ చేసిన కంపెనీ ఇది. మేజర్గా యుఎస్లో ఉన్న ఫిజిషియన్స్కి అవుట్సోర్సింగ్ సేవలు అందించే కంపెనీ ఇది. సో ఇది ఐపీఓకి వస్తుంది డిసెంబర్ 12 నుంచి 16 మధ్య. ఆఫర్ ఫర్ సేల్ పూర్తిగా 2,500 కోట్ల రూపాయలు పూర్తిగా కంపెనీ ప్రమోటర్స్ దగ్గరికి వెళ్తున్నాయి. 69.7 ఉన్న ప్రమోటర్స్ వాటా 65.8కి ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తగ్గబోతోంది. మేజర్గా 1265 నుంచి 1329 ప్రైస్ బ్యాండ్తో వస్తున్నది. అండ్ వీళ్ళ బిజినెస్ ఏంటి అంటే యూఎస్లో ఉన్న ఫిజిషియన్స్కి వాళ్ళ టెక్నాలజీని యూస్ చేసుకోలేరు కాబట్టి ఇండివిజువల్గా సో వాళ్ళందరికీ టెక్నాలజీ రిలేటెడ్ సేవలను అందించే కంపెనీ ఇది. మొత్తం వర్క్ అంతా కూడా యూఎస్లోనే ఉంటుంది. దాదాపు 775 హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళ క్లయింట్స్గా ఉన్నాయి. 94% రెవెన్యూస్ రిపీటెడ్ కస్టమర్స్ నుంచి వస్తున్నాయి. రెవెన్యూస్ పరంగా ఒకసారి చూసినట్టయితే నెట్ సేల్స్ దాదాపుగా లాస్ట్ ఇయర్లో 1,818 కోట్ల రూపాయల నెట్ సేల్స్ కంపెనీ చేసింది. దాదాపు 30% మార్జిన్స్ దాకా కూడా కంపెనీకి అయితే ఉన్నాయి. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 54 PEతో ప్రస్తుతం వీళ్ళు ఐపీఓకి వస్తారు. బట్ లిస్టెడ్ పీర్స్ పరంగా ఎవరు ఏ కంపెనీ కూడా పీర్ కంపారిజన్ చేయడానికి లేదు.
ఐటీ కంపెనీస్తో పోలిస్తే మిడ్ సైజ్ ఐటీ కంపెనీస్తో ఇది వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ దృష్టిలో ఉండి హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద, అవుట్సోర్సింగ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వచ్చిన కంపెనీ రాకేష్ జున్వాలా గారి కంపెనీ కాబట్టి. వార్బర్గ్ దాదాపు 1200 కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్యూజ్ చేయబోతోంది శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్లో. పూర్తిగా ఈ కంపెనీని కైవసం చేసుకున్న తర్వాత మరింతగా నిధులు పంపు చేయబోతోంది శ్రీరామ్ ఫైనాన్స్లో వార్బర్గ్ పింకర్స్. హెచ్ఎస్బిసి బులిష్గా ఉంది ఈ ఇండియన్ ఫార్మా మీద, అందుకే కొన్ని బై రికమెండేషన్స్ ఇస్తుంది. సిప్లా 1755 టార్గెట్ ప్రైస్, సన్ ఫార్మా 2230, లుపిన్ 2400, టోరెంట్ ఫార్మా 4035, అరబిందో ఫార్మాకి 1580 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్. గరిష్టంగా 28% మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉన్న స్టాక్ అరబిందో ఫార్మాగా కనిపిస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కోకోకోలా టు సెల్ 40% ఇన్ బాట్లింగ్ యూనిట్ జూబిలెంట్, న్యూ ఆర్బీఐ గవర్నర్ సైన్స్ ఇన్ రెడ్యూసింగ్ డెట్ బర్డెన్ ఏ ప్రయారిటీ ఫర్ నెక్స్ట్ డికేడ్. సో రాబోయే 10 ఏళ్ల కాలంలో ఈ డికేడ్లో అప్పులు తగ్గించుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తున్నారు. పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ని అనూహ్యంగా లాభపడింది. 12% మేర జంప్. జూబిలెంట్ ఇన్గ్రేవియా ఆల్ టైమ్ హిట్ చేసింది 8% మేర లాభాలతో. జూపిటర్ వ్యాగన్స్ కొద్దిగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ నిన్న జంప్ అయితే చూసాం. ఏదైనా ఆర్వీఎన్ఎల్ కానీ ప్లస్ ఐఆర్ఎఫ్సి కానీ, జూపిటర్ వ్యాగన్స్, టిటాగర్ వ్యాగన్స్ ఇవన్నీ కూడా సడన్ జంప్ అయితే చూసాం. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిసి 20 రెట్ల అధిక వాల్యూమ్తో జూపిటర్ వ్యాగన్స్ నిన్న పెరిగింది. అండ్ జెన్ టెక్నాలజీస్ హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ గత 6 నెలల కాలంలో 100% మేర పెరిగింది. ఆల్ టైమ్ హై హిట్ చేయడం చూస్తున్నాం ఈ స్టాక్. బిఎంఎల్ నిన్న 2.5% మేర పెరిగింది. ఆరియన్ ప్రో సొల్యూషన్స్ సౌదీ అరేబియా నుంచి ఒక కాంట్రాక్ట్ తగ్గించుకున్న తరుణంలో 8% మేర జంప్ అయితే మనం చూసాం. మొబిక్విక్ అనూహ్యంగా జిఎంపీస్ పరంగా చూస్తే మనకి గ్రే మార్కెట్ ప్రీమియంలో విశాల్ మెగామార్ట్కి 30-35% దాకా గ్రే మార్కెట్ ప్రీమియంలో ఉంటే ఫస్ట్ డే 51% సబ్స్క్రైబ్ అయింది. బట్ మొబిక్విక్ మాత్రం 7 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వడం చూసాం ఫస్ట్ డేలోనే. అండ్ సాయి లైఫ్ సైన్సెస్ 0.84% మాత్రం సబ్స్క్రైబ్ అయింది మొబిక్విక్ మీద. ఎందుకంటే ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ పెట్టారు. చాలా తక్కువ ప్రైసింగ్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ కంపేర్డ్ విత్ ముందు అనుకున్న ప్రైజింగ్తో పోలిస్తే. సో జియో బ్లాక్ రాక్లో మేబీ యాక్టివిటీ ఉండవచ్చు. ఎందుకంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా జార్జ్ హెబర్ జోసెఫ్ ఆయన బాధ్యతలు చేపట్టినట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సో కొద్దిగా యాక్టివిటీ స్టార్ట్ కాబోతుంది అనేందుకు ఒక సంకేతంగా చెప్పాలి. అండ్ డీమార్ట్ మరొక 3% మేర పతనమైంది. గోల్డ్మ్యాన్ సాక్స్ తన రేటింగ్ని 4000 నుంచి 3425 తగ్గించింది. క్విక్ కామర్స్ నుంచి తీవ్రమైన పోటీ డీమార్ట్కి రాబోతోంది. సో ఈ థ్రెట్ని తట్టుకొని నిలబడటం కష్టం అన్నట్టుగా కూడా బ్రోకింగ్ కంపెనీస్ ముందు నుంచి అంచనా కడుతూనే ఉన్నాయి. డీమార్ట్ రెగ్యులర్గా డౌన్ సైడ్ వెళ్ళిపోతూనే ఉంది. స్విగ్గీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్వైట్ ఓన్లీ మెంబర్షిప్ని లాంచ్ చేసింది. ఆల్రెడీ జొమాటో గోల్డ్ లాంటివి ఉన్నప్పటికీ కూడా స్విగ్గీ ఏంటంటే 3 నెలలకు ఒకసారి 3 నెలలకి 300 రూపాయలు ఒక ఇన్విటేషన్ ఓన్లీ దీన్ని తీసుకొస్తుంది, బ్లాక్ అనేదాన్ని. సో వీళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు, డైనింగ్ అవుట్కి వెళ్ళినప్పుడు కాంప్లిమెంటరీగా కాక్టైల్స్, డ్రింక్స్ అండ్ డెజర్ట్స్ వస్తాయి. అలాగే ఆన్లైన్ సర్వీస్ ఫుడ్ డెలివరీ చేసుకునే వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ డెలివరీస్, ఆన్ టైం గ్యారంటీ ఫుడ్ డెలివరీ జరుగుతుంది అనేది ఈ బ్లాక్ ప్రోగ్రాంలో ఒక ఫీచర్ అని చెప్పి స్విగ్గీ చెప్తోంది. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.